నమస్తే, వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, ఈ రోజు మనం పోషక యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మన రాష్ట్రం విషయానికి వస్తే ఎలాంటి పంటలు పండిస్తున్నాం, సమగ్ర పోషక యాజమాన్యం కోసం ఎలాంటి పద్ధతులు అవలంబించాలి, ఏం చేయడం ద్వారా అధిక దిగుబడి పొందగలుగుతాం, ఇలా యాసంగి పంటలకు సంబంధించి మనకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ టి అంజయ్య గారు. సార్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో సార్. సార్, ఫస్ట్ మనం పోషక యాజమాన్యం గురించి తెలుసుకోవడానికంటే ముందు దేనికైనా భూమి అనేది చాలా ముఖ్యం కాబట్టి మన రాష్ట్ర విషయానికి వస్తే ఎలాంటి నేలలు అందుబాటులో ఉన్నాయి, అవి అంటే ఎలాంటి రకాలు, వాటిలో ఎలాంటి పంటలు పండించగలుగుతాం ఏంటనేది ఒకసారి నేలకు సంబంధించి చెప్పరా సార్? ఓకే. టీసాట్ రైతు సోదరులకు, ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారం. మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే వివిధ రకాల నేలలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎర్ర నేలలు ఈ 54%, అదేవిధంగా నల్లరేగడి నేలలు 23%, అదేవిధంగా ఒండ్రు నేలలు 9%, మరియు సమస్యాత్మక నేలలు 6%. ఈ విధంగా నేలలు మన రాష్ట్రంలో ఉండడం జరిగింది. అయితే ఒక్కొక్క నేల యొక్క పరిస్థితి ఒక విధంగా ఉంటుంది. మనము ఎర్ర నేలలు తీసుకుంటే దానిలో కొన్ని లక్షణాలు అనుకూలంగాను పంటల పెరుగుదలకు, కొన్ని లక్షణాలు వేరేలాగా ఉండడం జరుగుతుంది. మనము నల్ల నేలలు తీసుకున్నట్టయితే వాటి లక్షణాలు కనుక గమనించుకున్నట్టయితే నల్ల రేగడి నేలల్లో పోషకాల నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది, నీటిని నిలుపుకునే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. కానీ ఇందులో సమస్య ఏంటంటే ఎప్పుడైతే అధిక వర్షాల వల్ల కానీ, అధిక నీటి పారుదల వల్ల కానీ నేలలో నీరు ఇంకే గుణం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనం పోషకాలు నత్రజని, భాస్వరము, పొటాష్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు వీటి యొక్క లభ్యత తీసుకున్నట్టయితే సేంద్రియ పదార్థము మధ్యస్థంగా ఉన్నా కానీ నత్రజని యొక్క లభ్యత అనేది తక్కువ ఉంటుంది, భాస్వరము అధికంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మనం ఎర్ర నేలలు తీసుకున్నట్టయితే ఎర్ర నేలల్లో మనకు పోషకాలు నిలుపుకునే సామర్థ్యం లేదా పోషకాల యొక్క లభ్యత తక్కువగా ఉంటుంది. అదేవిధంగా నత్రజని లోపము, అన్ని ఎర్ర నేలలో నత్రజని లోపం గమనించడం జరుగుతూ ఉంది. అంతేకాక ఈ కాల్షియము, మెగ్నీషియము, అదేవిధంగా భాస్వరం ఇలాంటి పోషకాల లోపము ఈ నల్లరేగడి నేలతో పోలిస్తే ఎర్ర నేలల్లో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇకపోతే సమస్యాత్మక నేలల గురించి మాట్లాడుకున్నట్టయితే మన రాష్ట్రంలో తెల్లచౌడు నేలలు, అదేవిధంగా కారుచౌడు నేలలు అంటారు. తెల్లచౌడు నేలలు లేదా పాలచౌడు నేలలు అనేటి, అదేవిధంగా కారుచౌడు నేలలు లేదా నల్లచౌడు నేలలు అనేవి ఉన్నాయి. ఈ చౌడు నేలలు అంటే ఏమిటి, అసలు ఈ చౌడు సమస్య వల్ల మన యొక్క పంటలో వచ్చే సమస్యలు ఏంటి అని చూసుకున్నట్టయితే చౌడు మీరందరూ రైతు సోదరులు అందరూ కూడా గమనించే ఉంటారు. ఈ యాసంగిలో ముఖ్యంగా ఎండాకాలంలో అక్కడక్కడ పంట పొలాల దగ్గర తెల్లటి ఉప్పులాగా పేరుకున్నట్టు మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. ఈ తెల్లగా ఉప్పులాగా అంటే నీరు ఇచ్చి నీరు ఆవిరైపోయిన తర్వాత దానిలో ఉండే లవణాలు అనేటివి నేల మీద ఒక తెట్టులాగా పేరుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని మనం తెల్లచౌడు నేలల్లో అనుకోవచ్చు. ఈ తెల్లచౌడు నేలల్లో అన్ని లవణాల యొక్క పరిమాణం ఎక్కువ ఉండడం వల్ల లవణాలు భూమి మీద నుండి పైకి వచ్చి వాటర్ ఆవిరి అంటే నీరు ఆవిరి అవ్వడం వలన ఏవైతే లవణాలు ఉన్నాయో ఆ లవణాలు పేరుకోవడం జరుగుతుంది. ఇలాంటి చౌడు నేలల్లో పంటల యొక్క దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సాధారణ నేలల్లో ఉండే ఉదజని సూచిక లేదా పోషకాల లభ్యత ఈ యొక్క చౌడు నేలల్లో ఉండదు. సో ఈ చౌడు నేలల్ని మనం బాగు చేయడానికి తెల్లచౌడు నేలలైతే మనం లవణాల శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి నీటిని నిలగట్టి దాన్ని ఒక 4-5 రోజులు మంచి నీటిని నిలగట్టి అది భూమిలోకి లవణాలు ఇంకిపోయే విధంగా చేయాలి. అదేవిధంగా నల్లచౌడు నేలలు అనేటి మార్పిడి చెందేటి సోడియం అంటే ఎక్స్చేంజబుల్ సోడియం అంటాం. మార్పిడి చెందేటి సోడియం అధికంగా ఉండడం వల్ల ఈ సోడియంని కనుక మనం తగ్గిస్తే లవణాల శాతం తగ్గుతుంది. కాబట్టి ఈ సోడియం మార్పిడి చెందే సోడియాన్ని మనము కాల్షియము, మెగ్నీషియం ఇట్లాంటి వాటితో ఎక్స్చేంజ్ చేసే అవకాశం ఉంది. కావున మనం
జిప్సాన్ని వాడి, జిప్సంలో ఉండే కాల్షియం ఆ సోడియంని ఎక్స్చేంజ్ చేస్తుంది, కావున జిప్సాన్ని వాడి మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాక ఇలాంటి రసాయనాలు కాక మనం జనుము, జీలుగా ఇట్లాంటి పచ్చిరొట్టె ఎరువుల్ని కనుక పెంచి భూమిలోనే కలియదున్నితే ఒక 3-4 సంవత్సరాలు ఈ విధమైన పద్ధతిని అవలంబిస్తే చౌడు అనేది క్రమక్రమంగా తగ్గి నేలల యొక్క సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాక దిగుబడులు క్రమక్రమంగా పెరిగి సాధారణ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చౌడు నేలల్ని బాగు చేసుకున్నట్టయితే ప్రస్తుతం వస్తున్న పంట దిగుబడి కంటే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్, రైతు మిత్రులారా, అంజయ్ గారు చెప్తుంది వింటున్నారు కదా సార్, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పోషక యాజమాన్యానికి సంబంధించి. సార్, మన టాపికే పోషక యాజమాన్యం కాబట్టి అసలు ఈ పోషక యాజమాన్యం, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు చేపట్టాలని మీరు పదే పదే చెప్తుంటారు కదా, అసలు ఎందుకు సమగ్ర పోషక యాజమాన్య చర్యలు అనేది చేపట్టాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఏం చెప్తారు? రైతు సోదరులందరికీ వ్యవసాయం అనాదిగా చేస్తున్నప్పటికీ పంటకు అవసరమైన పోషకాలు, ఎన్ని పోషకాలు అవసరము, తర్వాత మనం ఎన్ని పోషకాలు అందిస్తున్నాము, అందించకపోతే ఏం జరుగుతుంది అనేది అవగాహన ఉన్నట్టయితే ప్రతి రైతు సోదరుడు కూడా ఎన్ని పోషకాలు అవసరమో అన్ని అందించి మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. కానీ ఏమైంది, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాలని పెంచాలి అనే లక్ష్యంతో అధికంగా రసాయన ఎరువులని, అందులోనూ కొన్ని అంటే ప్రధానమైన పోషకాలని మాత్రమే నేలకు అందిస్తూ, నత్రజని, భాస్వరము, పొటాష్ లాంటి పోషకాలను మాత్రమే అందిస్తూ సేంద్రియ ఎరువుల్ని, గతంలో వాడిన సేంద్రియ ఎరువుల్ని కానీ అదేవిధంగా సూక్ష్మ పోషకాలకు సంబంధించిన ఎరువుల్ని కానీ వాడకపోవడం వల్ల నేలలో పోషకాల లభ్యత అనేది తగ్గిపోయింది. నేలలో సహజంగా కావాల్సిన పంటకు కావాల్సిన పోషకాలు అందుబాటులో ఉంటాయి, కానీ మనం మన అవసరాని కోసము నేల పునరుత్పత్తి చేసుకునే దానికంటే అధికంగా మనం పంటల్ని, అంటే పంట తీసుకున్నప్పుడు పంట ద్వారా పోషకాలు కూడా భూమిలో నుండి పంటలోకి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పంటలు తీసుకునే క్రమంలో అధిక దిగుబడి ఎందుకు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి కోసం ఈ పంటలు తీసుకున్న పోషకాలని తిరిగి మనం భూమికి అందించకపోవడం వల్ల భూమి లోపల పోషకాల లోపం ఏర్పడింది. ఈ పోషకాలని అందించే విధాన్నే పోషకాల యాజమాన్యం అంటాం. అయితే ఈ పోషకాలు, మొక్కకు కావలసిన పోషకాలు ఎన్ని అని చూసుకున్నట్టయితే సుమారుగా 17 పోషకాలు మొక్కకు అత్యవసరం. మనకు ఎలాగైతే మన పెరుగుదలకు, మన యొక్క చర్యలకు, మనకు శక్తిని ఇవ్వడానికి మనం ఎట్లాగైతే ఆహారం తీసుకుంటున్నామో అదేవిధంగా పంటకు పోషకాలు అందించినప్పుడే పంట సరిగా పెరిగి అదేవిధంగా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పోషకాలు, 17 పోషకాలను చూసుకున్నట్టయితే వాటిలో ప్రధాన పోషకాలని, ద్వితీయ శ్రేణి పోషకాలని, అదేవిధంగా సూక్ష్మ పోషకాలని విభజించడం జరిగింది. ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరము, పొటాష్, ఈ 3, అంతేకాక వాతావరణం నుండి మొక్క తీసుకునే కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్. సో ఈ హైడ్రోజన్, ఆక్సిజన్ నీటి ద్వారా, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ ద్వారా తీసుకుంటుంది. కాబట్టి మనం వాటి గురించి పెద్దగా శ్రద్ధ పెట్టట్లేదు, అవసరం లేదు కూడా. కానీ ఈ యొక్క నత్రజని, భాస్వరము, పొటాష్, అదేవిధంగా కాల్షియము, మెగ్నీషియము, సల్ఫర్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలైన ఐరన్, మ్యాంగనీస్, కాపర్, జింక్, మాలిబ్డినం, బోరాన్, క్లోరిన్, నికెల్, ఇలాంటి పోషకాలని మనము నేల లోపట ఎంత లోపం ఉంది, లేదా పంటకు అవసరమైంది ఎంత, మన నేలలో ఎంత ఉన్నది అనేది బేరీజ్ వేసుకొని భూసార పరీక్ష ద్వారా తెలుసుకొని మొక్కకు అందించినట్టయితే లేదా పంటకు అందించినట్టయితే పంట అనుకున్న, లేకపోతే మనకు కావాల్సిన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కావున ఈ ప్రధాన పోషకాలని, నత్రజనికి సంబంధించిన పోషకాన్ని యూరియా ద్వారా, లేదా డిఏపిలో కూడా నత్రజని, భాస్వరం ఉంటుంది కాబట్టి డిఏపి ద్వారా, అమోనియం సల్ఫేట్ లేదా అమోనియం ఫాస్ఫేట్, రకరకాల నత్రజని సంబంధమైన ఎరువుల్ని నేలకు అందిస్తున్నాం. అదేవిధంగా భాస్వరానికి సంబంధించిన ఎరువులు డిఏపి కానీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ, ఇతర
ఫాస్ఫేట్ ఎరువుల్ని అందిస్తున్నాం. పొటాష్కి సంబంధించిన పోషకాన్ని మనం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ద్వారా అందిస్తున్నాం. ఇవి కేవలం రసాయన ఎరువుల ద్వారా అందించే పోషకాలు. అయితే మనం ఓన్లీ రసాయన ఎరువుల మీద ఆధారపడి రసాయన ఎరువుల్ని మాత్రమే అందిస్తూ, ప్రధాన పోషకాలని మాత్రమే అందిస్తూ, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ లాంటి ద్వితీయ శ్రేణి పోషకాల మీద శ్రద్ధ చూపకపోవడం ఒకటి. రెండోది, సూక్ష్మ పోషకాలైన ఐరన్, కాపర్, మ్యాంగనీస్, జింక్ లాంటి పోషకాలని అందించకపోవడం వల్ల నేలలో లేదా భూమి లోపల పోషకాల యొక్క బ్యాలెన్స్, సమతుల్యత అంటాం మనం. ఇది సమతుల్యత అంటే ఏంటంటే ఏ పోషకాలు ఏ స్థాయిలో ఎంతవరకు ఉంటే మొక్కకు మంచిది అనేది మనం దాన్ని తెలుసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విషయం మాట్లాడుకున్నట్టయితే మన భారతదేశంలో నత్రజని, భాస్వరము, పొటాష్ మామూలుగా నేలలో 4:2:1 నిష్పత్తిలో ఉండాలి. కానీ మనము విచ్చలవిడిగా లేదా అత్యధికంగా నత్రజని ఎరువులను వేయడం వల్ల దాని యొక్క నిష్పత్తి 9.9, 4.4 మరియు 1. అనగా దీని అర్థం ఏంటయ్యా అంటే వాడాల్సిన దానికంటే, ఉండాల్సిన దానికంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా నత్రజని ఎరువుల్ని వేస్తూ పొటాష్ ఇట్లాంటి ఎరువుల్ని మనం విస్మరించడం జరుగుతూ ఉంది. తద్వారా ఏమవుతుంది, పోషకాల మధ్య సమతుల్యత అనేది లోపిస్తుంది. పోషకాల మధ్యలో సమతుల్యత లోపిస్తే ఏమవుతుంది, ఒక పోషకం అధికంగా అందుతుంది, మరొక పోషకం అందకుండా పోతుంది. నేలలో ఉన్నప్పటికీ పోషకం అనేది సమతుల్యత లేకపోవడం వల్ల మనకు పంటకు లభించకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే భూసార పరీక్ష ద్వారా కానీ మనము నేల యొక్క పోషకాల స్థితి తెలుసుకున్నప్పుడు, నేలలో పోషకాల సమతుల్యత ఏర్పడాలంటే కావాల్సిన పోషకాలు ఎంత మోతాదులో ఏ విధంగా అందిస్తే బాగుంటుందో తెలుసుకొని అందించే విధానాన్ని పోషకాల యాజమాన్యం అంటాము. ఓకే అంజయ్ సార్, ఇంకొక డౌట్ ఏంటంటే ఈ సమగ్ర పంట పోషక యాజమాన్యం ఉంది కదా, దీనిలో అంటే ఏ అంశాలు ఇమిడి ఉంటాయి, మనం వేటి మీద దృష్టి సారించాలి? మేడం, మంచి ప్రశ్న అడిగారు. సమగ్ర పోషక యాజమాన్యం అంటే ఏంటంటే అసలు ముందు సమగ్ర పోషక యాజమాన్యం అంటే ఏంటంటే ఇందాక నేను చెప్తున్నప్పుడు రసాయన ఎరువుల గురించి చెప్పాను. అదేవిధంగా మన తాతలు ముత్తాతలు వ్యవసాయం చేసినప్పుడు ఈ రసాయన ఎరువుల్ని అందుబాటులోకి తీసుకురానప్పుడు వాళ్ళు కేవలం పెంట అట్లాంటి, అంటే వాళ్ళే సొంతగా తయారు చేసుకున్న పశువుల పెంట కానీ, గొర్రెల ఎరువు కానీ, లేదా కోళ్ళ ఎరువు కానీ, ఇట్లాంటి సేంద్రియ ఎరువుల్ని వాళ్ళు పంటకు అందించి లేదా నేలకు అందించి నేలని ఆరోగ్యవంతంగా, సారవంతంగా ఉంచడం జరిగింది. మనకు కాలక్రమేణా రసాయన ఎరువులు అధిక దిగుబడి, అధిక పంట ఉత్పత్తి, జనాభా పెరుగుదల, వీటన్నిటితో పాటు అధిక ఆదాయం పొందాలనే దాంతో మనం ఈ యొక్క సేంద్రియ ఎరువులు, దానికి కూడా కారణాలు ఉన్నాయి. అంటే యాంత్రీకరణ మూలంగా పశువులు ఇవన్నిటి సంఖ్య కూడా తగ్గిపోయింది. కాబట్టి ఈ పశువుల పెంట ఇలాంటి అందుబాటులో లేవు. ఎప్పుడైతే రైతులు తనకు అందుబాటులో ఉన్న సేంద్రియ ఎరువులు, ముఖ్యంగా దానిలో మనకు పశువుల పెంట కావచ్చు, కోళ్ళ ఎరువు కావచ్చు, గొర్రెల ఎరువు కావచ్చు, అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే పచ్చి రొట్టె ఎరువులు కావచ్చు, ఈ సేంద్రియ ఎరువుల్ని, అదేవిధంగా రసాయన ఎరువుల్ని, మరియు అత్యంత ముఖ్యమైనవి, ప్రధాన పాత్ర పోషించేవి జీవన ఎరువులు. ఈ జీవన ఎరువుల్ని మనకు ఎంతవరకు అందుబాటులో ఉంటే అంతవరకు వాటిని సమ్మిళితం చేస్తూ పంటకు లేదా నేలకు అందించే విధానాన్ని సమగ్ర పోషక యాజమాన్యం అంటాం. అయితే మనం ఎంత మేర అందిస్తే ఎంత లాభం ఉంటుంది అని చూసుకున్నట్టయితే, కేవలం రసాయన ఎరువుల్ని 100% వేసే బదులు మనకు సేంద్రియ ఎరువులు అందుబాటులో ఉన్నట్టయితే, సరియాగ మోతాదులో సేంద్రియ ఎరువుని వేసినట్టయితే రసాయన ఎరువుల మీద పెట్టే 25% పెట్టుబడి ఖర్చు మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జీవన ఎరువులు, ఈ జీవన ఎరువులు కూడా మనకు అందుబాటులో వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయం లాంటి సంస్థలు,
అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళ దగ్గర ప్రయోగశాలల్లో తయారు చేసిన జీవన ఎరువులు మనకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి జీవన ఎరువులు వాడుకున్నట్టయితే కూడా మనం ఒక 25% రసాయన ఎరువుల్ని తగ్గించుకోవచ్చు. ఏంటో లాభం రసాయన ఎరువుల్ని తగ్గించుకోవడం వల్ల అంటే, రసాయన ఎరువుల్ని మనం ఎప్పుడైతే తగ్గిస్తూ సేంద్రియ ఎరువుల్ని మరియు జీవన ఎరువుల్ని సమ్మిళితం చేస్తూ పంటకు లేదా నేలకు అందించినప్పుడు నేల యొక్క ఆరోగ్యము మెరుగుపడే అవకాశం ఉంటుంది. సేంద్రియ ఎరువుల్లో ముఖ్యంగా సేంద్రియ పదార్థం ఉంటుంది, ఆర్గానిక్ కార్బన్ అంటాం. ఈ సేంద్రియ పదార్థం అనేది నేల లోపట ఉండే సూక్ష్మజీవులకి ఆహారంగా పనిచేస్తుంది. తద్వారా ఏమవుతుంది, సూక్ష్మజీవులు కనుక మంచిగా ఉన్నట్టయితే నేలలో మనం వేసే రసాయన ఎరువులు కూడా విడగొట్టి మొక్కకు అందుబాటులో లేదా మొక్క తీసుకునే రూపంలోకి మార్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణ చూసుకున్నట్టయితే మనం యూరియా పంటకు వేస్తాం, కానీ మొక్క తీసుకునే రూపం ఏంటి, అమోనికల్ ఫామ్ కానీ లేదా నైట్రేటు రూపం కానీ. ఈ అమోనికల్ రూపము లేదా నైట్రేటు రూపంలోకి మారాలంటే నేలలో సూక్ష్మజీవులు ఉండాలి. అప్పుడే మనం వేసే ఎరువు సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. కావున సేంద్రియ ఎరువుల్ని, అదేవిధంగా జీవన ఎరువుల్ని మరియు మన రసాయన ఎరువుల్ని సమ్మిళితం చేస్తూ వివిధ పాలలో సమ్మిళితం చేస్తూ, అంతేకాక ఎక్కడైతే మనకు అందుబాటులో ఉందో, ఎక్కడైతే షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అక్కడ చెరుకు మడ్డి ఇట్లాంటివి కూడా మనం వాడుకొని ఈ విధంగా వీటితో పాటు పంట మార్పిడి చేయడం, ఒకే పంటను కాకుండా పంట మార్పిడి చేయడం, పప్పు దినుసుల పంటల్ని పంటల సరళిలో అంటే కేవలం ఒకే రకమైన పంటల్ని కాకుండా మన ధాన్య పంటలతో పాటు పప్పు దినుసుల పంటల్ని ఈ విధంగా మనం పంటను ఒకదాని తర్వాత ఒకటి మారుస్తూ చేసుకునే విధానంలో ఈ యొక్క సమగ్ర పోషక యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైన అంశము. తద్వారా ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే ఈ విధమైన అన్ని పద్ధతులు చేస్తామో నేల యొక్క సారము పెరగడంతో పాటు నేల ఆరోగ్యం కూడా బాగుపడి సుస్థిరమైన దిగుబడి అధిక కాలం పంట యొక్క దిగుబడిలో తగ్గుదల లేకుండా సుస్థిరమైన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సరే, ఇప్పుడు పంటల పోషక యాజమాన్యానికి సంబంధించి ముందు భూసారం గురించి తెలుసుకోవడం చాలా అవసరం కదా. అంటే భూమి ఎలా ఉందో తెలుసుకుంటేనే దానికి ఏమేమి అందించాలి ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. కాబట్టి భూసారం గురించి తెలుసుకోవడం ఎలా సార్? మేడం, ప్రధానంగా ఇక్కడ మన రైతు సోదరులందరికీ చాలా ప్రతి మీటింగ్లో కానీ వ్యవసాయ శాఖ కానీ వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ అందరం కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎప్పుడైనా మనం ఏదైనా చిన్న ఇబ్బంది ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ రకరకాల పరీక్షలు అనేటివి మనకు రాస్తారు. వెళ్ళి ఇమీడియట్గా పరీక్ష చేయించుకొని వచ్చి డాక్టర్కి చూపిస్తే దానికి సంబంధించిన మందుల్ని మనకు రాయడం, మనకు మనుషుల వచ్చే ఇబ్బందులు లేదా సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలకైతే ఇంత శ్రద్ధ పెట్టే మనల్ని పోషిస్తున్న మనల్ని ఆహారాన్ని అందిస్తున్న నేల యొక్క ఆరోగ్య స్థితి, నేల యొక్క పరిస్థితిని తెలుసుకోవడానికి భూసార పరీక్షలు అనేటివి ఖచ్చితంగా చేసుకోవాలి. అయితే భూసార పరీక్ష చేసుకున్నప్పుడు మనకు భూమి యొక్క భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ భూసార పరీక్ష చేసుకోవడానికి పెద్ద ఖర్చు కూడా ఏమీ కాదు. వ్యవసాయ శాఖ వాళ్ళు ప్రతి మండలంలో వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా ప్రచారం చేయడం, అదేవిధంగా ఎవరైతే రైతు సోదరులు ఇంట్రెస్ట్గా ఉన్నారో లేదంటే రైతు సోదరులకి అవసరం ఉందో వాళ్ళు మట్టి శాంపిల్ కనుక మట్టి నమూనా కనుక ఇచ్చినట్టయితే డిపార్ట్మెంట్లోనే పరీక్ష చేసి ఫలితాలు అందజేసే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైనా కానీ తన భూమి యొక్క ఆరోగ్యాన్ని పరీక్ష చేసుకుంటున్నప్పుడు తను చాలా శ్రద్ధతో శాంపుల్ తీయాల్సిన అవసరం ఉంటుంది. శాంపుల్ ఎప్పుడైతే ప్రాపర్గా తీయలేదో వచ్చే రిజల్ట్ కూడా ప్రాపర్గా ఉండదు. దాంతో ఏమవుతుంది, రైతు సోదరులు వచ్చిన రిజల్ట్ మీద కూడా నమ్మకం పెట్టకుండా ఇది మేము అనుకునే విధంలో వేస్తాం తప్ప దీని ప్రకారం వేయము అనడానికి మెయిన్ కారణం ఏంటంటే, మేము రైతు సోదరుల దగ్గర కానీ వివిధ మీటింగ్లో కానీ
డిస్కషన్లో చూస్తున్నప్పుడు తేలిన విషయాలు ఏంటంటే, ఎప్పుడు శాంపుల్ కనుక రిప్రజెంటేటివ్ శాంపుల్ అయితే రిజల్ట్ కరెక్ట్ ఉంటుంది. ఆ రిప్రజెంటేటివ్ శాంపుల్ కలెక్ట్ చేయాలంటే రైతు సోదరులు ఒక ఎకరం నేలలో 4 నుండి 8 చోట్ల, మామూలుగా సాధారణ పంటలు విత్తడానికైతే 6 నెలల లోపు సీజనల్ క్రాప్స్ అంటాం, వీటికి మనకు ఒక 15 సెంటీమీటర్ల లోతు నేలలో మట్టి నమూనా సేకరించాల్సి ఉంటుంది. 15 సెంటీమీటర్లు అంటే మీరు స్కేల్ పెట్టి కొలుసుడు ఇదంతా కూడా లేకున్నా కానీ నాగటి చాలు లోతు అంటాం రైతు భాషలో. నాగటి చాలు లోతులో మనము పంట లేనప్పుడు, అంటే ఈ మనం మార్చి నెలలో ఉన్నాం, ఏప్రిల్ మేలో మనకు పంటలన్నీ కనుక పూర్తి అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న సమయంలో ప్రతి రైతు సోదరులు భూసార పరీక్ష చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అయితే వారు ఏం చేయాలంటే 4 నుంచి 8 చోట్ల మట్టిని ఒక 15 సెంటీమీటర్ల లోతు కనుక తవ్వి, ముందుగా ఏదైనా గడ్డి అట్లాంటిది ఉన్నట్టయితే దాన్ని తొలగించేసేసి, పై పొరని తొలగించకుండా, పై పొరలోనే సారం ఉంటుంది కాబట్టి కేవలం గడ్డి అట్లాంటి వాటి దాన్ని కనుక తీసేసి, సమ్మర్లో అయితే మనకు ఎండాకాలంలో అయితే అది కూడా ఉండే ప్రాబ్లం ఉండదు కాబట్టి 15 సెంటీమీటర్ల లోతు పారతో కానీ లేదా ఇతర మనం కొచ్చగుండే పనిముట్లతో కానీ చేసి, పైనుండి కింద వరకు ఒక్కొక్క మీరు కనుక గమనిస్తే భూమి పొరలు అంటాం, పైనుండి కింద వరకు ఉండే పొరలు యొక్క మట్టి అనేది రావాలి కాబట్టి ఇక్కడ పైనుండి కింద వరకు మంచిగా అది తీసి, ఎప్పుడైతే తాపీ మేస్త్రి ఏదైనా మాలు కొట్టినప్పుడు తాపీతో ఇట్లా ప్రాపర్గా చెక్తాడో ఆ విధంగా మనం మట్టిని కనుక తీసినట్టయితే అన్ని పొరల్లోది మనకు ఏ విధంగా బలం ఉంది, ఎందుకంటే పై పొరల్లో బలం ఉండొచ్చు, కింద ఇసుక లేకుంటే గట్టి పొరలు ఉండొచ్చు, సున్నపు పాలై ఉండొచ్చు, ఏమి ఉంది అనేది మనకు తెలియాలంటే ఖచ్చితంగా పైనుండి కింద వరకు ప్రాపర్గా మనం శాంపుల్ కలెక్ట్ చేసి, ఒక చోట కాకుండా మిగతా 7-8 చోట్ల కలెక్ట్ చేసిన మట్టి దాదాపుగా 3-4 కిలోలు, ఒక్కొక్క చోటుది మనం 1/4 కిలో నుండి 1/2 కిలో అనుకుంటే 8 చోట్ల అంటే 4 కిలోల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఒక పాలిథిన్ షీట్ మీద పరిచి దాన్ని మనం ప్రాపర్గా కలిపేసేసి 4 సమభాగాలు చేసి, అందులో నుండి 2 సగభాగాలు తొలగించి మరో 2 సగభాగాల్ని మిక్స్ చేసి, ఈ విధంగా మనం మంచిగా కలిపి ఒక 1/2 కిలో మట్టి వచ్చేంత వరకు కనుక తీసుకొని దాన్ని డిపార్ట్మెంట్ వారికి అందజేయడం కానీ, అభ్యుదయ రైతులు లేదంటే రైతు సోదరులు ఇంకా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ పరిశోధనా స్థానాల్లో కూడా ఇట్లాంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు వ్యవసాయ పరిశోధనా స్థానం కానీ లేదా డిపార్ట్మెంట్ ద్వారా కానీ పరీక్ష చేయించుకున్నట్టయితే ఆ యొక్క పరీక్షలు మన భూమి యొక్క స్టేటస్ అనేది తెలియడం జరుగుతుంది. అయితే రైతు సోదరులకు ఇక్కడ ముఖ్యమైన సూచన ఏంటంటే, మట్టి నమూనా సేకరించేటప్పుడు కొన్ని మనం జాగ్రత్తలు అంటాము, లేకపోతే సూచనలు అంటాము, లేకపోతే ప్రికాషన్స్ అంటాము, ఏవైనా పాటించాలి. ఎందుకంటే ఆ మట్టి నమూనా ఆధారపడి మనము ఎరువులని సిఫారసు అంటే ఎరువులని మనం నిర్దేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మట్టి నమూనా సేకరించేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం చెప్పబడే సూచనలు పాటించాలి. ఒకటి, పొలం గెట్టు దగ్గర మట్టి తీసుకోవద్దు, చెట్టు నీడలో తీసుకోవద్దు, లేకపోతే కాలువల్లో నీళ్లు పారే కాలువల్లో మట్టి తీసుకోవద్దు. అదేవిధంగా పెంట కుప్పలు ఉండే దగ్గర మట్టి నమూనా సేకరించొద్దు. కొన్నిసార్లు ఏమవుతుందంటే పొలంలో వాలు కూడా ఉంటుంది, అంటే ఇది ఈ మన నేల ఎప్పుడు మనం ఇంట్లో స్లాబ్ వేసినట్టు ఇది సమానంగా సమతలంగా ఉండదు, ఎత్తు వంపులు ఉండే అవకాశం ఉంటుంది. మనకు పొలాన్ని కనుక పరిశీలిస్తే ఎప్పుడైనా ఆ విధంగా స్లోప్ అంటాం, వాలు కనుక ఎక్కువ ఉన్నట్టు గమనిస్తే నీళ్ళు అనేటి ఎప్పుడు దానికే పోతాయి. కాబట్టి అక్కడ నీళ్లు నిలిచి భూమి యొక్క లక్షణాలు అనేటి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని సపరేట్ పరీక్ష అంటే ఇంకొక శాంపిల్ తీసుకోవాలి. లేదా కొన్ని చోట్ల ఇందాక ముందుగా మాట్లాడుకున్నట్టు చౌడు అనేది ఉంటుంది, చౌడు ఉన్నట్టయితే చౌడుది కూడా సపరేట్ నమూనా అనేది తీసుకోవాలి. అదేవిధంగా నేలల్లో ఒక మడిలో 2 రకాలుగా కూడా ఉంటుంది. కొద్దిగా రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు రప్పలు ఉండేది ఒక విధంగా ఉంటుంది, మంచిగా ఉండేది ఒక విధంగా ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా
దేనికి దానికి సపరేట్గా శాంపిల్ తీసుకొని మనం భూసార పరీక్షకు పంపినట్టయితే ఆ భూసార పరీక్ష ద్వారా నేల యొక్క ఉదజని సూచిక అంటే pH అంటాం, అదేవిధంగా ఈసీ లవణాలు ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా ఆర్గానిక్ కార్బన్ అంటే సేంద్రియ కార్బనం ఏది విధంగా ఉంది, అదేవిధంగా పోషకాలు ఏది లభ్య నత్రజని, లభ్య భాస్వరము, లభ్య పొటాషియము, అదేవిధంగా సూక్ష్మ పోషకాల స్థాయి ఏ విధంగా ఉంది అనేది మన నేలలో ఉండే బలం ఎంత, ఓవరాల్గా చెప్పాలంటే మన నేలలో ఉండే సమస్యలు ఏంది, బలం ఎంత అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మనం వేయబోయే పంటకు అవసరమైన పోషకాలు ఎంత ఉన్నాయి, మన భూమిలో ఎంత ఉన్నాయి తెలుసుకొని ఏదైతే డిఫరెన్స్, ఏదైతే వ్యత్యాసం ఉన్నదో దాని ప్రకారం మనం అందజేసినట్టయితే పోషకాలు అంటే మన పోషకాల మీద, ఎరువుల మీద పెట్టే ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా నేల యొక్క లక్షణాలు దెబ్బతినకుండా, నేల భౌతిక కానీ రసాయన కానీ జీవ లక్షణాలు దెబ్బతినకుండా నేల ఆరోగ్యాన్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం భూసార పరీక్ష చేసుకోవడం అత్యవసరం. దీనితో పాటు భూసార పరీక్షతో పాటు నీటి పరీక్ష కూడా చేసుకున్నట్టయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, నేల యొక్క లక్షణాలు బాగానే ఉంటాయి కానీ బోర్లు కొన్ని జిల్లాల్లో 1000, 1200, 800 ఇట్లా మనం బోర్లు చాలా లోతుకు బోర్లు వేసినప్పుడు ఏమవుతుందంటే లోపటి పొరల్లో ఏవైనా లవణాలు కనుక ఎక్కువ ఉండి ఈ ఉప్పు నీరు కనుక బాగా వచ్చినట్టయితే ఆ నీటిని పారించినప్పుడు నేల లక్షణాలు అనేటివి మనకు దెబ్బతినడం జరుగుతుంది. కాబట్టి కేవలం భూసార పరీక్ష అనే కాకుండా భూసార పరీక్షతో పాటు నీటి పరీక్ష కూడా చేసుకున్నట్టయితే మనకు ఏదైనా సమస్య అనేది నీటి ద్వారా ఉత్పన్నమవుతుందా లేదా నేలలోనే ఉందా అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, భూసార పరీక్షల గురించి మాట్లాడుకుంటున్నాము. దాంట్లో భాగంగా నాకు పండ్ల తోటల గురించి చెప్తారా సార్? ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర పండ్ల తోటలు వేస్తే రైతులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పండ్ల తోట ఒకవేళ కొంతమంది కొత్తగా కూడా ట్రై చేయాలి అనుకుంటుంటారు కాబట్టి భూసార పరీక్షలు ఏ విధంగా చేయించాలి ఏంటి? ఓకే, ఇందాక మనం ఏవైతే సీజనల్ క్రాప్స్ అంటే మనం 6 నెలల్లో అయిపోయే పంటలు లేదంటే సంవత్సరం లోపు పంటల మట్టి పరీక్ష విధానం గురించి తెలియజేయడం జరిగింది. ఈ పండ్ల తోటలు కనుక తీసుకున్నట్టయితే 25-30 సంవత్సరాలు ఆ పైన కూడా పండ్లు లేదా ఫలసాయాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి పరీక్ష చేసుకునే విధానము చాలా జాగ్రత్తగా ఏది చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే పండ్ల తోట లేదంటే మామిడి కానీ ఇతర పండ్ల తోటలు పెంచాలనుకునే రైతు సోదరులు ముందుగా వారు ఒక మట్టి నమూనా తీసుకునే విధానం గురించి దగ్గరలో ఉన్న వ్యవసాయాధికారి కానీ వ్యవసాయ విస్తరణాధికారి కానీ లేదా శాస్త్రవేత్తని కానీ ఏ విధంగా చేయాలో తెలుసుకొని చేయడం మంచిది. లేదా వారు కనుక నేను చెప్పే విధానాన్ని పాటిస్తే ఖచ్చితంగా మంచి నమూనా సేకరించే అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పినట్టు నేల యొక్క లక్షణాలని బట్టి వివిధ నమూనాలు సేకరించిన విధంగానే ఒక ఎకరంలో ఎప్పుడైతే మనం ఈ పండ్ల తోటలకు మట్టి నమూనా తీసుకుందాం అనుకుంటామో అక్కడ ఇందాక చెప్పినట్టు వివిధ పంటల్లో అయితే 4 నుంచి 8 చోట్ల మనం తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇక్కడ దీన్ని ప్రొఫైల్ శాంప్లింగ్ అంటాం. ఈ ప్రొఫైల్ శాంప్లింగ్ 1 మీటర్ లోతు వరకు తీసుకోవాల్సి ఉంటుంది. పండ్ల తోటలకు ముఖ్యంగా 1 మీటర్ లోతు వరకు తవ్విన 1 లేదా 2 ప్రొఫైల్స్ కనుక మనం 2 ప్రొఫైల్స్ తీసుకున్నట్టయితే సరిపోతుంది. అయితే ఈ ప్రొఫైల్ లేదంటే గుంత మనము మాట్లాడుకోవాలంటే ఈ ప్రొఫైల్లో ప్రతి అడుగుకి సపరేట్గా మనం మట్టి నమూనాని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 మీటర్ లోతు కనుక మనం గొయ్యి లేదంటే గుంత తవ్వినప్పుడు ప్రతి 25 సెంటీమీటర్లకు ఒక నమూనా చొప్పున తీసుకోవాలి. ఈ విధంగా ఎందుకు చేయాలి? మనకు నేల లోపల ముందుగా ఇందాక చెప్పినట్టు వివిధ పొరలు అనేటివి ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడైనా గమనిస్తే ఎప్పుడైతే గుంత కానీ లేకపోతే రోడ్ కటింగ్స్ దగ్గర కనుక చూస్తే కొన్ని పైన ఉండే భూమి పొర
ఎరుపుగా ఉన్నప్పుడు దాని కిందది కాస్త లైట్గా ఉండడము, దాని కింద తెలుపు పొరలు కానీ, ఒకవేళ సున్నపాలు ఉన్నట్టయితే తెల్లటి పొరలు అనేది ఉండడం జరుగుతుంది. లేదా ఎప్పుడైతే ఈ సున్నము అవి అంతేగాక కొన్ని గట్టి పొరలు కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి గట్టి లేదా రాతి పొరలు కనుక ఉన్నట్టయితే పండ్ల తోటలు అనేటివి చాలా సంవత్సరాలు ఉండాలి. కాబట్టి వాటి వేళ్ళు చాలా లోపటికి వెళ్ళాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి 1 మీటర్ డెప్త్ వరకు మనం తీయాల్సి ఉంటుంది. లేదా మనము మామూలుగా చెప్పుకోవాలంటే అడుగుకి ఒక సపరేట్ శాంపుల్ తీయాల్సిన అవకాశం ఉంటుంది. ఇందాక ముందుగా వివరించిన విధంగానే ప్రతి శాంపుల్ అనేది శ్రద్ధగా సపరేట్గా చేస్తున్నప్పుడు ముందుగా కింద పొర నుండి కింద 75 నుంచి 100 సెంటీమీటర్లు అంటున్నాం కదా, అక్కడి నుండి ఒక మట్టి నమూనా తీసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా దాని మీద 50 నుంచి 75 వరకు, అదేవిధంగా 25 నుంచి 50 వరకు, 1 నుంచి 25 వరకు, ఈ విధంగా మనం సపరేట్గా తీసుకున్నది ఇంకో ప్రొఫైల్ కనుక తవ్వుకున్నట్టయితే అక్కడ కూడా ఈ ఒకటో పొరని అక్కడ ఒకటో పొర దానికి, అంటే మొదటి అడుగుది అక్కడ మొదటి అడుగు దానికే కలపాలి, మధ్యలో దానికి, చివరి దానికే కలపడం కరెక్ట్. అయితే ఎప్పుడు కానీ కింద నుంచి ఎందుకు తీయాలని చెప్తున్నానంటే, మనం కిందది కలెక్ట్ చేసి అది పైకి వచ్చే వరకు పైనది సక్రమంగా కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పైనుండి కలెక్ట్ చేస్తున్నప్పుడు పై పొరలోది కూడా రెండో దానికి, మొదటి అడుగుది కూడా రెండో అడుగులోది కూడా 3వ అడుగులో మిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇదే కాకుండా ఎక్కడైనా సున్నపు పొరలు లేదంటే ఇంకా మనకు రాళ్ళు ఇట్లాంటివి ఉన్నా కానీ మనం జాగ్రత్తగా ఆ తోటలు లేదంటే ఎప్పుడైతే భూసార పరీక్ష చేసిన తర్వాత దానిలో ఏముంటుందనేది తెలుస్తుంది. ఒకవేళ సున్నపు పాలు అధికంగా ఉన్నట్టయితే ఈ తోటలకి ఇది సూటబుల్ కాదు. కావున జాగ్రత్తగా 1 మీటర్ డెప్త్ వరకు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పండ్ల తోటలు పెంచే రైతులు చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి దానికోసం మనం పెట్టే పెట్టుబడి అధికం ఉండడం వలన అధిక సంవత్సరాలు పంట ఉండాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం 1 మీటర్ లోతు వరకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మేడం. ఓకే సార్, మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. అంటే పంట అయిపోయిన తర్వాత అవశేషాలు ఏవైతే మిగులుతాయో వాటిని కొంతమంది రైతులు తగలబెడుతుంటారు. ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్రాంతంలో అది ఎంత సమస్యగా మారిందో మనకు తెలుసు. మన తెలంగాణ విషయానికి వస్తే ఎలా ఉంది సార్? ఇక్కడ కూడా కాలుస్తున్నారా? దానివల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి అసలు? అంటే ఇటు నేచర్ ప్రకారమే కానీ ఓవరాల్ గా అసలు అలా కాల్చకూడదని చెప్తుంటారు. కాబట్టి ఒకసారి దాని గురించి నాకు క్లియర్ గా చెప్పరా? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. చాలా మంచి ప్రశ్న. రైతు సోదరులందరికీ తెలియజేయనేది ఏంటంటే, ఈ పంట అవశేషాలను నేను ఇందాక భూసార పరీక్ష గురించి కానీ పోషకాల గురించి కానీ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి రైతులు తన దగ్గర ఉన్న ఆస్తిని లేదా తన భూమిని నష్టపరుచుకుంటున్నారు. ఇది వ్యవసాయ పంట వ్యర్థాలని కాల్చడం వల్ల. ముఖ్యంగా యాసంగికి వచ్చేవారికి వర్షాకాలంలో ఎక్కడైతే వరి వేశారో ఈ వరి మిషన్లతోటి కోసేసిన తర్వాత ఆ వరి గడ్డిని నెక్స్ట్ పంట వేసుకోవడానికి మనం దుక్కి తయారు చేసుకోవడం కోసం కాల్ చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలోనే కాదు దేశం మీద కూడా ఢిల్లీ లాంటి ఇందాక ప్రస్తావించిన విధంగా అక్కడ కేవలం వాతావరణం పొల్యూషన్ దానికి సంబంధించే చూస్తూ ఉన్నారు. కానీ పంట పోషకాలు లేదంటే పంట నష్టం గురించి మనం ఇది గమనించుకోవాలి. పంజాబ్, హర్యానా ఇట్లాంటి ప్రాంతాల్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు వరి తర్వాత వెంటనే గోధుమ పంట అంటే వీట్కి వెళ్తారు. కాబట్టి రెండింటి పంటల మధ్యలో సోయింగ్ విండో చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇది తీసిన వెంటనే మనం గోధుమ కనుక వేసుకోకపోతే ఎంత లేట్ అవుతుందో అంత దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కావున వాళ్ళు గవర్నమెంట్స్ ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నా కానీ కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం అదేవిధంగా పోషకాల నష్టం అనేది జరుగుతూ ఉంది. మన తెలంగాణలో చూసుకున్నట్టయితే వరి ఒకటే కాదు, వరి పంటతో పాటు ఈ మొక్కజొన్న కానీ పత్తి కానీ ఇట్లాంటి పంటల్లో పంట వ్యర్థాలు అనేటివి వస్తూ ఉంటాయి. ఈ పంట వ్యర్థాలని
వ్యర్థం అంటున్నాం, పంట వ్యర్థం అంటున్నాం, కానీ దానిని మనం ఉపయోగించుకుంటే అది మనకు బంగారం లాగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఏ విధంగానంటే, మనం ఒక వరి పంట తీసుకున్నట్టయితే వరి కోసిన తర్వాత మిగిలిన గడ్డి లేదంటే ఆ వరి గడ్డి ఒక ఎకరాకి 4 నుంచి 5 టన్నులు వచ్చినా కానీ, ఒక టన్ను పంట వ్యర్థాలు లేదా వరి గడ్డిని కనుక కాల్చడం వల్ల నష్టపోతున్న పోషకాలు ఏంటంటే 5 నుంచి 5.5 కిలోల నత్రజని, అదేవిధంగా మనకు భాస్వరం అంటే 1 నుంచి 2 కిలోల భాస్వరం మరియు దాదాపుగా 25 కిలోల పొటాష్, అదేవిధంగా 1.5 కిలోల గంధకం అనేది నష్టం జరుగుతుంది ఒక టన్నుకి. అదే 4 నుంచి 5 టన్నుల పంట వ్యర్థం వచ్చినట్టయితే దాదాపు 20 కిలోల నత్రజని నష్టపోతున్నాం, 20 నుంచి 22 కిలోల నత్రజనిని. అదేవిధంగా సుమారుగా 100 కిలోల వరకు పొటాష్ని నష్టపోతున్నాం, అదేవిధంగా గంధకాన్ని నష్టపోతున్నాం. అదే మాదిరిగా మనం పత్తి, మన రాష్ట్రంలో నల్లరేగడి నేలల్లో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఇట్లాంటి ఏరియాల్లో పత్తి పంట కూడా అధిక విస్తీర్ణంలో వానాకాలంలో సాగు చేస్తారు. కాబట్టి పత్తి పంటను కూడా పంట తర్వాత ఆ కట్టెల్ని కాల్చకుండా వాటిని చిన్నగా చొర చేసి నేలలో కనుక మనం కలియదున్నినట్టయితే ఇందాక చెప్పినట్టు 5 నుంచి 6 కిలోల నత్రజని ఒక టన్నుకి, అదేవిధంగా ఈ పొటాష్ దాదాపుగా 20-25 కిలోల పొటాష్ ఒక టన్నుకి మనకు నీళ్లకు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాల్చడం వల్ల జరుగుతున్న నష్టం ఏంటంటే, ఈ పోషకాల నష్టంతో పాటు నేల యొక్క ఉష్ణోగ్రత పెరగడం వల్ల నేలలో ఉండే సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. ఇందాకే సూక్ష్మజీవుల పాత్ర తెలియజేయడం జరిగింది. సూక్ష్మజీవులు ఉన్నట్టయితేనే మన ఏదైతే సేంద్రియ ఎరువులు కుళ్ళించడానికి లేదా రసాయన ఎరువుల్ని విడగొట్టి పంటకు లేదా మొక్క తీసుకునే రూపంలోకి మార్చి అందించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సూక్ష్మజీవులని నష్టపోవడం వల్ల లేదా సూక్ష్మజీవుల యొక్క చనిపోవడం వల్ల ఏమవుతుంది, రైతు వేస్తున్న రసాయన ఎరువుకి రెస్పాన్స్ తక్కువ వస్తుంది. దాంతో ఏం చేస్తున్నాడు, 100 కిలోలు వేసే దగ్గర ఇంకో 50 కిలోలు లేదా ఇంకో 20 కిలోలు పెంచి వేస్తూ ఉన్నాడు రసాయన ఎరువు. ఇలా పెంచుకుంటూ పోవడం వల్ల పెట్టుబడి ఖర్చు పెరగడమే కాక నేల లక్షణాల దెబ్బతిని చౌడుగా మారే అవకాశము, అదేవిధంగా నేల ఆరోగ్యం కూడా పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో పంట వ్యర్థాలైనా కంపోస్ట్ కింద మార్చొచ్చు, కలియ దున్నొచ్చు, లేకపోతే ఇందాక మనం అనుకున్నట్టు ఏది మన పత్తి ఇట్లాంటి కంది ఇట్లాంటి కట్టెల్లో చిన్నగా అంటే చిప్పింగ్ చేసే చోర చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటిని ఆ విధంగా చేసి నేలలో కనుక మనం అందించినట్టయితే పంట వ్యర్థాలని సక్రమంగా ఉపయోగించుకున్నట్టయితుంది. అంతేకాక ఇందాక వరి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వరి గడ్డిల్ని మనం సేకరించి దాన్ని ఈ యొక్క విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడానికి బ్రికెట్స్గా కూడా మార్చే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే పశువులు ఉన్నాయో రైతులు పశువులకి దానాగా ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాక కేవలం పంటని తొందరగా వేయాలి లేకపోతే పంటని సాగు చేసుకోవాలని కాల్చకుండా తొందరగా కుళ్ళించడానికి మనకు ఈ ఏవైతే డీకంపోజర్స్ అంటాం, వేస్ట్ డీకంపోజర్స్ అందుబాటులో ఉన్నాయి. న్యూఢిల్లీ వాళ్ళు రూపొందించిన పూసా వేస్ట్ డీకంపోజర్ కానీ వివిధ రకాల డీకంపోజర్స్ ఉన్నాయి. మామూలుగా ఎందుకంటే అది కుళ్ళడానికి ఎక్కువ సమయం పడుతుంది, లేదా కుళ్ళేటప్పుడు రిలీజ్ అయ్యే వేడి వల్ల వేసిన నాటు లేదా చనిపోతుంది, ఇలాంటి కారణాలతోటి కాల్చడం జరుగుతుంది. అట్లా కాకుండా మనం ఈ వేస్ట్ డీకంపోజర్స్ని వాడి కుళ్ళింపజేసినట్టయితే అవి కుళ్ళి నేలలో కలిసి నేల యొక్క సారం, నేల యొక్క బలం పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే,
సార్ అంజయ్ సార్, ఇంకొకటి సమస్యాత్మక భూములు అంటుంటారు కదా, మ్మ్. అంటే నిజానికి సమస్యాత్మక భూములు అంటే ఏంటి, వాటిని ఎట్లా గుర్తించాలి, అదేవిధంగా వాటిని మళ్ళీ మంచి భూములుగా అంటే సాగుకు అనుకూలమైనటువంటి భూములుగా మార్చుకోవచ్చా, ఆ ఓవరాల్ ప్రక్రియ చెప్పరా? సమస్యాత్మక భూమి, సమస్య అంటేనే అందులోనే సమస్య ఉన్నది. ఏంటంటే సమస్యాత్మక భూమి అని మనం ఎప్పుడంటామంటే, ఏదైనా సాధారణ నేలతో పోల్చినప్పుడు పంట దిగుబడి తక్కువ వచ్చింది అనుకో, దాన్ని సమస్యాత్మక నేల అంటాం. మనము ఒక ఉదాహరణ చూసుకుంటే, ఒక ఎకరానికి ఒక 20-25 క్వింటాళ్ళు ఒక నేలలో వస్తున్నట్టయితే, అదే సేమ్ రకము అదే పరిస్థితులు అదే పోషకాలు అందించినప్పుడు 15 క్వింటాలే వచ్చిందనుకో, దిగుబడిలో వ్యత్యాసం ఉన్నట్టు. ఆ వ్యత్యాసము దేని వల్ల వచ్చింటుంది? నేలలో ఉండే సమస్యల వల్ల వచ్చింటుంది. ఆ నేల యొక్క సమస్యలు ఏమై ఉండొచ్చు? ఒకటి, నీటిని నిలుపుకోలేని ఇసుక నేలలన్నా ఉండొచ్చు, లేదంటే గట్టి పొరలున్న రాతి పొరలున్న నేలలన్నా ఉండొచ్చు, లేదంటే రసాయన సమస్యలు కనుక తీసుకున్నట్టయితే ఇందాక మాట్లాడుకున్నట్టు చౌడు నేలలో ఉండొచ్చు, లేదా ఆమ్ల నేలలో ఉండొచ్చు. ఈ వివిధ రకాల నేలల్లో వాటి యొక్క దిగుబడి పంట దిగుబడి తగ్గిపోతుందంటే వాటిలో ఏదో సమస్య ఉందనేది మనం అర్థం చేసుకోవాలి ముందుగా. ఏ విధమైన సమస్య ఉంది అనేది మనం రసాయనికపరమైందా లేదా భౌతికపరమైందా అనేది చూసుకున్నప్పుడు, ఇసుక నేలలు బాగా ఉన్నాయి అనుకోండి, మనం ఇసుక శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఇసుక నేలల్లో నీటిని నిలుపుకునే గుణం తక్కువ ఉంటుంది, పోషకాలని కనుక నిలుపుకునే గుణం తక్కువ ఉంటుంది. కాబట్టి ఊర్లలో మనకు చెరువుల్లో ఉండే చెరువు మట్టి అది కొట్టచ్చు. అదేవిధంగా ముఖ్యంగా సేంద్రియ పదార్థం కంపోస్ట్ లేదా వర్మీ కంపోస్ట్, ముఖ్యంగా ఇది పశువుల ఎరువు, పశువుల పెంట ఇట్లాంటివి కనుక యాడ్ చేసినట్టయితే అందులో సేంద్రియ పదార్థం పెరగడం, అదేవిధంగా చెరువు మట్టి తోలినట్టయితే ఇసుక నేలల్లో నీటిని నిలుపుకునే గుణంతో పాటు పోషకాలని పట్టి ఉంచే గుణం కూడా పెరుగుతుంది. ఆ విధంగా ఇసుక నేలలను బాగు చేసుకోవచ్చు. అదేవిధంగా బాగా క్లే అంటే మనం మట్టి, ఈ బంకమట్టి నేలల్లో కూడా ఏంటంటే ప్రాబ్లం, నీటిని నిలుపుకుంటే బాగానే ఉంది, అదేవిధంగా పోషకాలు బాగానే ఉంది, కానీ వీటిలో సమస్య ఏంటంటే అధిక వర్షాలు లేదా అధిక నీళ్లు ఇచ్చినప్పుడు నీటి ఇంకే గుణం తక్కువ ఉంటుంది. ఎందుకంటే క్లే యొక్క శాతం ఎక్కువ ఉన్నప్పుడు వీటిని కనుక మనం సాధారణ స్థితికి తెచ్చుకోవాలంటే మనం వీటిలో ఏది నార్మల్గా సేంద్రియ పదార్థం, కంపోస్ట్ లేదా ఇట్లాంటి యాడ్ చేయడము, అదేవిధంగా ఈ వర్మి కంపోస్ట్ యాడ్ చేయడం మనం చేసుకున్నట్టయితే కొంత నేల గుల్లబారి మనకు సమస్య అనేది తగ్గుతుంది. ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే చౌడు నేలలు. చౌడు నేలల్లో ఇందాక చెప్పినట్టు 2 రకాలు ఉన్నాయి. ఒకటి తెల్ల చౌడు నేలలు మరియు నల్ల చౌడు నేలలు. తెల్ల చౌడు నేలలు ఎందుకు ఏర్పడతాయంటే నేల తను స్వతహాగా ఏర్పడ్డప్పుడు అందులో ఉండే ఈ యొక్క నేల పొరలు ఏర్పడినప్పుడు నేలలు ఏర్పడిన విధానంలోనే, లక్షణాల్లోనే ఈ యొక్క లవణాల యొక్క పరిమాణం ఉండొచ్చు, లేదా నీటి ద్వారా సంక్రమించి ఉండొచ్చు, లేదా మనము అధికంగా రకరకాల రసాయన ఎరువుల్ని వాడుతూ కూడా మనమే నేలల్ని చౌడు కింద మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే తెల్ల చౌడు నేలల్ని మనం గమనించామో, మనం రైతు సోదరులు ఇందాక చెప్పినట్టు పొలంలో ముఖ్యంగా ఎండాకాలంలో ఈ ఒక తెల్లటి పొరలాగా మనకు కనిపిస్తుంది. నీళ్ళు బారిచిన బోదెలు మనము చూసుకున్నట్టయితే బోదెల మీద ఇట్లా ఒక చారలాగా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ చౌడు లక్షణాలు లేదా చౌడు ఉన్నప్పుడు ఏమవుతుంది, వారికి తెలుసు పంట అనేది చనిపోవడం జరుగుతుంది. మొలక శాతం అనేది తక్కువ ఉంటుంది, పంట పెరుగుదల తక్కువ ఉంటుంది, దిగుబడి తక్కువ ఉంటుంది. లేకపోతే ఈ చౌడు శాతం కనుక చాలా ఎక్కువ ఉన్నట్టయితే వేసిన ఎరువులు కూడా ఎఫెక్టివ్గా పనిచేయాలి. అంటే తక్కువ మనం ఎరువుల్ని కూడా ఈ చౌడు అనేది తినేస్తుంది కాబట్టి మనకు సరిగా రిజల్ట్ అనేది ఉండదు. కావున చౌడు శాతాన్ని కనుక మనం తెలుసుకోవడానికి ఎంత చౌడు శాతం ఉందనేది పరీక్ష చేయించుకోవచ్చు లవణాలని. దానికి అనుగుణంగా
మనం చర్యలు తీసుకోవచ్చు. ఇక్కడ తెల్లచోడు నేలలు ఉన్నప్పుడు తెల్లచోడు నేలలు అనేటివి ఈ కాల్షియము, మెగ్నీషియము ఇట్లాంటి వాటి యొక్క సల్ఫేట్స్, క్లోరైడ్స్ అనేక రకాల ఈ యొక్క చర్యల వల్ల అనేటివి ఉంటున్నాయి. కాబట్టి ఈ లవణాల శాతం తగ్గించుకోవడానికి మంచి నీళ్ళని కనుక మనం పొలంలో లేదా నేలలో నిలగట్టినట్టయితే ఏమవుతుంది, ఆ లవణాలు నీటిలో కరిగి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ మన నీరు కనుక మంచి నీరు కనుక మన లేనప్పుడు ఏం చేయొచ్చు అంటే ముఖ్యంగా వర్షాకాలంలో నీటిని నిలబెట్టి బాగా ఒక 5-6 రోజులు అదే విధంగా నీటిని కనుక ఉంచినట్టయితే లవణాలు కరిగిపోయి కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఒక పద్ధతి. లేదా మనం ఈ పచ్చి రొట్టె ఎరువుల్ని పెంచి కలయి దున్నచ్చు. ఇకపోతే కారు చౌడు నేలలను మనం బాగు చేసుకోవడానికి ఇందాక చెప్పినట్టు జిప్సం అనేది మనకు అందుబాటులో ఉంది. జిప్సం మోతాదు ఎంత వేయాలనేది పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా జిప్సంని కనుక మనం వేసినట్టయితే ఆ సోడియంని అది తొలగించడం జరుగుతుంది, నేల బాగుపడుతుంది. ఇంకా ముఖ్యంగా మనకు తెలంగాణలో మరొక సమస్య ఏంటంటే సల్ఫైడ్ రోగం అంటారు. వరి పొలాల్లో మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. చెరువుల కింద, కుంటల కింద, అదేవిధంగా ఎక్కువ నీటి ముంపు ఉండే ప్రాంతాల్లో ఈ యొక్క సల్ఫైడ్ దుష్ప్రభావం అనేది మనం గమనించడం జరుగుతుంది. కావున ఈ సల్ఫైడ్ రోగము వచ్చినప్పుడు పంట ఏమవుతుంది, లోపల వరి వేర్లు కొల్లిపోయి పోషకాలను కానీ నీటిని కానీ తీసుకోక వరి చచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సల్ఫైడ్ రోగాన్ని మనం నిర్మూలించుకోవాలి లేదా రాకుండా చేసుకోవాలంటే ఏమి లేదు, చాలా సింపుల్. ఎలాంటి మందులు అవసరం లేదు. నీరు వెళ్ళిపోయేటట్టు చేసేసి చీమె పగుళ్ళు లేదా చీమ నెరలు అంటాం, అంటే వెంట్రుక వాసి పగుళ్ళు దానిలో ఏర్పడేటట్టు అయితే లోపట ఏర్పడిన ఆ సల్ఫర్ డయాక్సైడ్ అంటే H2S, హైడ్రోజన్ సల్ఫైడ్ అనే గ్యాస్ వల్ల ఇది వస్తుంది. కాబట్టి ఈ గ్యాస్ కనుక బయటికి వెళ్ళిపోయి ఆక్సిజన్ కనుక నేలలోకి అంటే గాలి లోపలికి పోతే ఈ సమస్య అనేది పోతుంది. అంతేకాక మనం నేలను ఆరగట్టినప్పుడు ఏమవుతుంది, నత్రజని కూడా నష్టపోతున్నాం. కాబట్టి అదనంగా మళ్ళీ నీరు ఇచ్చేటప్పుడు ఒక 20 కిలోలు బూస్టర్ డోస్ లాగా ఇచ్చినట్టయితే సల్ఫైడ్ ఇంజురీ సమస్య నుండి మనం గట్టెక్కవచ్చు. ఓకే సార్, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి సార్. మీరు రెగ్యులర్ గా రైతు మిత్రులతో టచ్ లో ఉంటుంటారు, ఎప్పుడప్పుడు పంటలను పరిశీలిస్తుంటారు. కాబట్టి ఓవరాల్ గా ఈ పోషక యాజమాన్య చర్యలు చేపట్టడంలో రైతులు ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు లేదా వెనకడుగు వేయాల్సి వస్తుంది, సో ఓవరాల్ గా అధిక దిగుబడి పొందడానికి ఏం చేయాలనేది కొంచెం కంక్లూడ్. ఓకే, మనం రైతు సోదరులు ఈ సమగ్ర పోషక యాజమాన్యం అనగానే అంటే ఖచ్చితంగా ఇది వేయాలా అదే వేయాలా లేకపోతే ఈ ప్రపోర్షనేట్గా వేయాలా అనేది ఏమీ లేదు. సమస్య ఏంటంటే ఏదైతే అందుబాటులో ఉన్నదో తను అందుబాటులో ఉన్నదాన్ని వేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఇబ్బంది పడుతుంది లేకపోతే వాటి మీద సందేహం ఎక్కడ అంటే జీవన ఎరువుల విషయానికి వస్తే, జీవన ఎరువులు రైతు సోదరులు తీసుకున్నప్పుడు ఘనజీవన ఎరువులు, ద్రవజీవన ఎరువులు, ఘనజీవన ఎరువులు 6 నెలల వరకే పనిచేస్తాయి. అంటే వాటి యొక్క పీరియడ్ అంతవరకే ఉంటుంది. పొరపాటున తను ఏవైతే ఎక్కువ టైం అయిపోయి లేకపోతే వేసుకోలేకపోతే అలాంటి సమస్యలు అనేటివి ఉంటాయి. అదే కాకుండా ఈ ఎరువులని పక్క రైతులను లేకపోతే అధికంగా పండించాలనే అధిక ఎరువుల్ని వేయడం వల్ల పంట ఖర్చు పెరుగుతుంది. సో ఎప్పుడైనా కానీ రైతు సోదరులు సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి. దానికి ఇందాక చెప్పినట్టు వివిధ మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో పచ్చి రొట్టె ఎరువుల్ని పెంచి కలయి దున్నినట్టయితే చాలా పంటకి లేదా నేలకి లాభదాయకంగా ఉంటుంది. వీటిని వ్యవసాయ శాఖ సబ్సిడీలో కూడా అందజేస్తుంది, జనుము జీలుగ విత్తనాలని. కాబట్టి రైతు సోదరులు రాబో వర్షాకాలంలో ఈ యొక్క జనుము కానీ జీలుగ కానీ పిల్లి పేసర ఏవైనా పచ్చి రొట్టె ఎరువుల్ని పెంచి కలయి దున్నడం వల్ల నేలలో సేంద్రియ పదార్థం అనేది పెంపొందుతుంది. అదేవిధంగా ఏమైనా సమస్యలు చౌడు లాంటి సమస్యలు ఉన్నా కానీ తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 25% రసాయన ఎరువుల మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది. అంతేకాక మనం జీవన ఎరువుల్ని ఇందాక చెప్పినట్టు వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ వ్యవసాయ శాఖ ద్వారా కానీ తెలుసుకొని
జీవన ఎరువుల్ని వాడినట్టయితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కేవలం రసాయన ఎరువుల్ని మాత్రమే నమ్మకుండా ఈ జీవన ఎరువుల్ని అదేవిధంగా సేంద్రియ ఎరువుల్ని సమ్మిళితం చేసుకొని సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటించి సాగు ఖర్చును తగ్గించుకొని అధిక సుస్థిరమైన దిగుబడి పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా, చాలా ఓపిక్గా మా రైతు మిత్రులకు అర్థమయ్యేలాగా చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. రైతు మిత్రులారా, విన్నారు కదా సమగ్ర పోషక యాజమాన్యం అనేది ఎంత ముఖ్యమో, అంటే ఎక్కడ మనం తప్పిదాలు చేస్తున్నామో అవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనము దిగుబడి పొందడమే కాదు, ఆ దిగుబడి అనేది మన భూమి మీద కానీ, మన ఆరోగ్యాల మీద కానీ, మన ఏదైతే ఓవరాల్ గా ఎలాంటి ఎఫెక్ట్ చూపించకుండా అధిక దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాము. సార్ చాలా చక్కని విషయాలు వివరించారు. ఏ రకమైనటువంటి పద్ధతులు అవలంబిస్తే రైతు లాభదాయకంగా తన దిగుబడిని గడిస్తాడు అనేది అవన్నీ కూడా ఖచ్చితంగా పాటిస్తారని, మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.